ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నేను కాళేశ్వరం ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేయలేదు అని నిన్న మాట్లాడినరు. కాళేశ్వరం ప్రాజెక్టునట ఆయన గారు ఆపే ప్రయత్నం చేయలేదు. సరే, నిన్న మంచి మాట మాట్లాడాడు. ఏమని? మంచి పని చేశారు కాళేశ్వరం కట్టి అన్నాడు. అట్లీస్ట్ ఒక నిజాన్ని నన్ను ఒప్పుకున్నారు. కానీ నేను ఆధారాలు చూపించదలుచుకున్నా. అద్దాలున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టును ఆపలేదు అని వారు మాట్లాడుతున్నారు. ఇక నేను లెటర్ కూడా చూపిస్తా. 13/6/2018 13/6/2018 నాడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి కాళేశ్వరంను వ్యతిరేకిస్తూ రాసిన లేఖ. ఏం రాసినో కూడా చివరి లైన్ చదివి వినిపిస్తా. ఈ లేఖ కూడా మీడియాకు నేను విడుదల చేస్తున్నా. ఈ లేఖలో ఏమంటారంటే ఆయన, it has come to my notice through the news item published in Hindu Daily dated 7/6/2018, technical panel of CWC clears Kaleshwaram that the Kaleshwaram lift irrigation project in Telangana state got the clearances by TAC. అంటే హిందూ పేపర్లో నేను చదివి నా ప్రకారంగా తెలంగాణ రాష్ట్రానికి మీరు అన్ని అనుమతులు, కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చారనే విషయం నా దృష్టికి వచ్చింది అని చెప్తూ పారాగ్రాఫ్ 17 ఈ లెటర్లో ఏమంటారు? ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ ఇట్స్ రిగ్రెట్ ఓవర్ ద మేనర్ ఇన్ విచ్ ద ప్రాసెస్ ఆఫ్ క్లియరింగ్ ద సెడ్ ప్రాజెక్ట్ వాజ్ కండక్టెడ్ in a non-transparent manner that is prejudicial in the interests of the lower riparian state dependent and flows from the upper state of Telangana. In view of the above, it is requested that the clearances of TAC for the said Kaleshwaram project of Telangana may please be reviewed, as in case the Kaleshwaram project requires to be approved by the Apex Council. Meanwhile, the state of Telangana is to be directed not to proceed with further execution of Kaleshwaram project until provisions of the AP Reorganization Act are complied with. ఇందులో చాలా స్పష్టంగా రాశారు. ఏమంటారు? మీరు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడం పట్ల మా తీవ్రమైన విచారాన్ని వ్యక్తం చేస్తున్నాము. ఒకటి. రెండోది ఏమంటున్నారు ఇందులో? మీరు కాళేశ్వరం ప్రాజెక్టు ఇచ్చినటువంటి అన్ని అనుమతులను వెంటనే నిలిపివేయాలని, ఈ అనుమతులను నిలిపివేసి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించి కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఆపివేయాలి అని చెప్పి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద రాసినటువంటి లేఖ. కానీ ఆయన గారు నిన్నేమన్నారు? కాళేశ్వరం నేను ఎప్పుడూ అడ్డుకోలేదు అని మాట్లాడారు. అంటే ఏంది? దీని పేరు మీద బంకచెర్ల గోదావరి ప్రాజెక్టు మీద 200 టీఎంసీలు తీసుకుపోదామని చూస్తున్నారు.